హలో గాయ్స్, ఈరోజు మా ఇంట్లో దసరా పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నేను మీకు చూపిస్తాను. నేను మా ఊరు వెళ్ళిన అనమాట. ఇది మార్నింగ్ పూజ మా అక్క చేసేసింది, నేను చేయలే. దీని తర్వాత అంతా నేను ఈరోజు మా ఇంట్లో బండ్ల పూజలు చేస్తున్నాం. మా అక్క ఈ పూలన్నీ దండ కుడుతుంది అంటే ఆమె కుడుతుంది, నేను కూర్చొని చూస్తా. ఆమె రాదంట వీడియోలో, అందుకని నేను చూపిస్తున్నా అంతే. ఓకేనా? అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు నేను ఫుల్ వీడియోలో మా ఇంట్లో ఏమేమి జరిగింది, మేము అందరం ఏం చేసినాం అనేది పెడతాను. ఓకేనా? చూడండి. ఇదిగోండి పువ్వులు ఆల్రెడీ సంకుచ్చడం అయిపోయింది. అవి మా అక్క కనబడది, కాళ్ళు మాత్రమే కనబడతాయి. చూడురే, బండి నడిపిస్తున్నావా? అవి నువ్వు పెట్టుకో మా బండి పూజకు బొట్లు పెట్టినాము. రేపు ఇప్పుడు దండ పెడతాం. మా గుండు డాన్స్ చేస్తుంది. గున్ను చూపి, గున్ను ఇడికా. గున్ను, మమ్మీ ఏం చేస్తుంది? జోజా బొట్టు పెడుతుందా? ఇది మా బండి పూజ అన్నమాట. ఆ రోజు పొద్దున మేము ఇంట్లో పూజ చేయడం అంతా అయిపోయిన తర్వాత బండి పూజ చేసిర్రు. బండి పూజ ఎప్పుడు ప్రతిసారి మా అక్కనే చేస్తుంది మా ఇంట్లో, అందుకే ఈసారి కూడా అదే చేసింది. అది ఆరతి చేసి మంచిగా అన్ని పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేస్తే మా గున్నేమో కొబ్బరికాయ కావాలి అనేసి ఆ కొబ్బరికాయ కోసం గుంజుకుంటుంది. మస్తు అది అసలు మేము ఉంటే చాలా లొల్లి ఉంటుంది అన్నమాట. ఇల్లంతా ఎంతైనా చిన్నపిల్లలు ఉంటే అట్నే ఉంటుంది కదా, అది మస్తు అల్లరి చేస్తుంది అన్నమాట. అందుకే ఆమె ఉంటే మాకు టైం తెలియదు. మా నాన్న కూడా అదే అంటాడు, మీరు ఉండకపోతే గున్ను నుంచి రేసాలని. ఆమె వచ్చి కొబ్బరికాయ గుంజుకుంటుంది, ఇస్తలే అని ఏడుస్తుంది. ఇక మా అక్కున్నట్టు గుంజుకపోయింది అన్నమాట, కావాలంటే. మా నాన్న మా బండిని దేవుడు చూసినట్టే చూస్తాడు, ఎందుకంటే ఆయనకు మా బండి అంటే మస్తు ఇష్టం. ఫైనల్గా మా బండి పూజ అయితే అయిపోయింది. మా ఇంటికాడ అన్నమాట ఇది. పూజ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఇక అది మొక్కేసి చేసిన తర్వాత మనం వండుకున్న వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంట్లో పెద్దలకు నైవేద్యం పెడతాం అన్నమాట. ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మేము తింటాము. మా మమ్మీ వంటలు చేసేదాన్ని. ఇంట్లో ఎవరైనా అమ్మలే చేస్తారు కదా, అట్లనే పాపం పండుగ రోజు కూడా రెస్ట్ ఉండదు మా మమ్మీకి ఏం తెలియదు పాపం, చదువుకోలేదు మా మమ్మీ. ఇది మా ఊర్లో కోలలు ఆడుతున్నారు అన్నమాట మధ్యాహ్నం టైంలో. అప్పుడు మా చెల్లి వచ్చి లేపి మరీ తీసుకుపోయింది, కోలలు చూద్దురా అనేసి. వచ్చి ఇంట్లో వండుకుంటావా లేవు చూద్దామని చెప్పేసి అడిగి తీసుకుపోతే నేను మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీసిన. ఇట్లా కోలలు ఆడతారు మా ఊర్లో ఈరోజు నేను మా ఊర్లో ఉన్నాను. మా ఊర్లో దసరా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా నేను మీ అందరికి చూపిస్తాను. ఓకేనా? ఇది మా ఇల్లు. మా ఊర్లో మా ఇల్లు ఇట్లనే ఉంటుంది. ఏం పండు చెట్టు? ఈ చెట్టు అది సపోటా పండు, అటు జామ పండు ఉంది. ఇట్లా వెనక నిలబడ్డ వాళ్ళందరూ మా ఇంటికాడ దాండి ఆడడానికి రెడీగా నిలబడ్డారు. పాలబిట్టని చెప్పి జమ్మి తీసుకురావడానికి అనేసి మా ఊర్లో అందరూ ఒకసారి కలిసేసి వెళ్తారన్నమాట. ఇదే అది. వాళ్ళు వచ్చేంత వరకు మా ఊళ్ళు టైంపాస్కి బతుకమ్మ ఆడుతున్నారు, ఎందుకంటే రావడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని. జమ్మి తీసుకొని వస్తున్నారు మా వాళ్ళందరూ. పాలబిట్టను చూసేసి జమ్మి తీసుకొని రిటర్న్ అవుతారు అన్నమాట.
అంత అయిపోయినాక మెల్లిగా మా నాన్న వస్తున్నాడు, జమ్మి తీసుకొని వచ్చిండు. డైరెక్ట్ ఇంటికి రారు, ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తారు. ఊర్లో ఉండే దేవుడి దగ్గరికి ఫస్ట్ వెళ్ళేసి అక్కడ పెట్టేసిన తర్వాత వస్తారన్నమాట. మా ఊర్లో హనుమాన్ ఉన్నాడు, ఆంజనేయ స్వామి దగ్గర ఫస్ట్ పెట్టేసి ఆ గుళ్ళో, దాని తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో రాగానే కూడా మళ్ళీ మేము ఇచ్చుకోం బంగారం. ఫస్ట్ ఇంట్లోకి రాగానే దేవుడి దగ్గర పెట్టేస్తాం అన్నమాట. ఏంది దేవుని ఇంట్లోకి పోకుండా బయట నుంచే పెడుతున్నాడు అనుకుంటున్నారా? మేము దసరా రోజు అందరి ఇంట్లో నాన్ వెజ్ తింటారు కదా, అందుకని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళరు అనమాట దేవుని దగ్గరికి. అక్కడ అయిపోగానే పెద్దలకు పెట్టేస్తాము. పెట్టిన తర్వాత దాని తర్వాత నుంచి మేము తీసుకుంటాం అన్నమాట. ఇక నేను మా నాన్న దగ్గర మొత్తం బంగారం అంతా గుంజుకున్నా. ఇప్పటి నుంచి చూడండి ఏం జరిగిందనేది. ఇది దసరా రోజు ఉండే ఒరిజినల్ బంగారం అన్నమాట. మా దగ్గర ఇదే బంగారం దసరా రోజు. మీ అందరి దగ్గర ఏది ఉందో కామెంట్ చేయండి. ఆమె చూడాలా బంగారం ఆమెది కానీ ఇట్లా పట్టుకుంటే అయితే పెట్టు ఆమె చూస్తుంది నీకే అనుకుంటా. అట్లా ఇదేంద్ర వెరైటీ ఉన్నది అనుకుంటది. ఆమెకి ఏమి తెలియదు అంటది. పిన్ని పెట్టు. తర్వాత నేను వచ్చిన అమ్మో వస్తుంది వైట్ది. ఇవన్నీ పెడతా. హ్యాపీ దసరా అక్క. ఇప్పుడు మా అక్క పైసలు ఇస్తుంది. 300 కొట్టినాయి. ఓకే హ్యాపీ దసరా హాకు తీసుకో. బంగారం ఇదే. ఇది ఆ చేతులకు తీసుకుంటుంది. చెప్పాక ఇప్పుడు మంచిగా ఏం కాదు, నువ్వు పెద్ద అప్సరసవు అన్నట్టు. కాలు మొక్తుంది. ఇట్లా పెట్టు గున్నమ్మ, ఇట్లా పెట్టు. చల్లా బతుకు జాబరా అని మంచిగా జాబరా అని పెట్టాలి. బంగారు మీ అమ్మ నేను మొక్కుతా. ఇట్లాను మొక్కు తాతకాను అన్నది అయితే
ఎంతైనా ప్రేమ గల్ల తల్లి కదా. అవి నువ్వు కళ్ళు తెచ్చుకో నీకు ఇష్టం. మొక్కమా ఇప్పుడు ఇవ్వండి 500. అవి కూడా 500 ఇవ్వండి. ఇయ్యా నేను నా బట్టలు లేవు మరి ఇప్పుడు అప్పు అది పైసలు ఇస్తుందంట అప్పుడు దాకా మీకు నాకు ఇయ్యలేవు అక్క నువ్వు 300 ఇచ్చింది. నేను ఇస్తా పట్టు. ఆగే దానికి ముందు మీద పడి గుంతుడి అంతే. దానికి మరి వద్దు. ఇయ్యే షిట్ ఇస్తుంది నాకు షిట్ ఇచ్చేస్తుంది ఏమన్నా తెచ్చుకుంటాడు. ఇయ్యే ఈ చిటి నీకొద్దా? ఇస్తుంది నేను అందరి దగ్గర గుంజుకుంటా ఇప్పుడు ఆ బిడ్డను పెట్టుకొని తింటే వాట్సాప్ లో పంపచ్చు. ఇద్దరు బిడ్డలు మా గుండు నా గాజులన్నీ గుంజుకొని ఆడుకుంటుంది అనమాట. అందుకే నాకు మంచిగా అనిపించి వీడియో తీసుకున్నాను నేను ఇది. చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటూ మంచిగా ఆడుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. అందుకే మా గుండు అంటే మస్తు ఇష్టం. గాజులన్నీ గుంజుకొని వేసుకొని ఆడుకుంటుంది. మా ఇంట్లో దసరా మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. మా అక్క మాకు పైసలు ఇచ్చింది, అంత అయిపోయింది. ప్రతి ఇయర్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఇచ్చేదన్నమాట మాకు పైసలు. మీ ఇంట్లో మీరు దసరా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.